యెరూషలేము వీధులలో అద్భుతమైన కార్యాలు జరిగాయి. స్వామి, నిన్ను స్తుతిస్తున్నామయ్యా. మా దేవా, మిమ్మల్ని గణపరుస్తున్నాం. నాతో మీరు మాట్లాడి మా జీవితాల ద్వారా దేవా మీరు మహిమ పొందండి. ఈ దినము మట్టల ఆదివారం, పామ్ సండే. ప్రభువా, మాకు ఒక ప్రత్యేకమైన దైవ సందేశాన్ని మా వినికిడిలో వినిపించు స్వామి అని మనం ప్రార్థన చేసుకుందామా? దేవుని గణపరుద్దాం. ఆయన మాటలు ఎంతో రమణీయము, జీవవాక్యమైంది. ఆ మృదుమధురమైన మాటలు మనం విందాం, దేవుని గణపరుద్దాం. స్తోత్రములయ్యా. బైబిల్ పట్టుకుందాం. ఇది కేవలం 1 కేజీ బరువు కూడా లేదు, కేవలం 1/4 కేజీ, అర్ధ కేజీ బరువు ఉంటుంది. ఈ బరువును ఎత్తుకుంటే నిన్ను జీవితకాలం మోస్తాడు యేసయ్యా. దినమందునా ఒంటరితనమందునా దినమందునా ఒంటరితనమందునా కృపతో నన్ను బ్రతికించనే, కల్వరిలో నన్నాదరించనే. కృపతో నన్ను బ్రతికించనే, కల్వరిలో నన్నాదరించనే, కల్వరిలో నన్నాదరించనే. ఎంత రమణీయములు దేవా, ఎంతో ఆణిముత్యములు ప్రభువా. ఎంత రమణీయములు దేవా, నీ వాక్యము జీవవాక్యము నా పాదములకు వెలుగాయనే. ఎంత రమణీయములు దేవా, ఎంతో ఆణిముత్యములు ప్రభువా. ఎంత రమణీయములు దేవా. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన దినము, ఈ మట్టల ఆదివారము ప్రత్యేకమైన దినము స్వామి. ప్రత్యేకమైనటువంటి దైవ సందేశాలతో దైవజనులందరినీ మీరు అభిషేకిస్తున్నారు. వారి వారి జ్ఞానానికి తగ్గట్టుగా ఆత్మదేవుడుగా మీరు కార్యం జరిగిస్తున్నారు. మేము కూడా జ్ఞానము చాలా తక్కువ గలవారిమి. నా మట్టుకు నేను చాలా జ్ఞానవంతుడను కాదు, కేవలమే కొద్ది మాటలే నాకు తెలుసు. అయితే నాలో ఉన్నవాడు, మాలో ఉన్నవాడు, లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మీ మాటలు మాట్లాడితే చాలు ప్రభువా, ఆశ తీరా మా జీవితము ధన్యమైపోతుంది. మేము కృప పొందిన వారిని, మీ వాక్యములో ఉన్న వారికి ఏ కొరత ఉండదు. వాక్యము లేని వారు కొరతలతో కష్టపడుతూ ఉంటారు. మమ్మలనైతే నీ కృపలో, నీ మహిమ ఐశ్వర్యముతో నింపుతున్నందుకు స్తోత్రాలు. ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. చాలామంది యూట్యూబ్ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్నారు. మీరు వీక్షించిన తదుపరి మీ తోటి స్నేహితులు, ఆత్మీయులు ఎవరన్నట్లయితే వారికి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఫార్వర్డ్ చేయటానికి కూడా మీరు తెలపండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనం. ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 33 verse 1 చదువుకుందాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. చాలు. ఈ పామ్ సండే సందర్భముగా, ఈ యొక్క మట్టల ఆదివారం సందర్భముగా యేసుప్రభు వారు శిలువకు ఎల్లక మునుపు ఈ ఆదివారము ఆయనకు ఆఖరి ఆదివారముగా ఉండెను. జరిగిపోయిన విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం.
జరిగిపోయిన విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఆదివారమున ఆయన యెరూషలేము దేవాలయానికి వెళ్ళక మునుపు కొన్ని సంఘటనలు జరిగాయి. ఎలా యెరూషలేము ప్రియులు సిద్ధపడ్డారు, దేవుని స్తుతించడానికి ఎలా వారు సిద్ధపడ్డారు. ఒకటి, యెరూషలేము కుమార్తెలు పరిశుద్ధతకు సాదృశ్యము, బబులోను కుమార్తెలు వేశ్యలకు సాదృశ్యం. యెరూషలేము కుమార్తెలు లోపటి భాగాన్ని అలంకరించుకుంటారు, బబులోను కుమార్తెలు వెలుపటి భాగాన్ని అలంకరించుకుంటారు. దేవుడు నిన్ను నన్ను మనలను సుందరంగా అందంగా చేశాడు. అందమైన మీ దేహాలకు సుందరములు ఎందుకు అని కూడా అంటాడు. యెరూషలేము కుమార్తెలు లోపలి భాగాన్ని అలంకరించుకున్నారు, బబులోను కుమార్తెలు వెలుపటి భాగాన్ని అలంకరించుకున్నారు. అన్నట్లు యేసుప్రభు వారు జరిగిన విషయాలు ఏంటనగా, మార్తా మరియల ఇంటికి, వారి ఇండ్లు బేతనీయలో ఉంది. ఇది యెరూషలేముకు దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంది. బేతనియా బెత్సెగే అనగా అద్భుతమైన మాటలు ఏంటనగా, అక్కడ ఖర్జూరపు మాటలు, అక్కడ మట్టలు, అక్కడ ఉన్నటువంటి చెట్లు, అక్కడ ఉన్నటువంటి వాతావరణము చాలా అద్భుతంగా కనపడుతూ ఉంటాయి. యేసుప్రభు వారు ఉన్నట్టుండి, ఓ నా బిడ్డలారా ఇలా రండి అన్నాడు. ఇద్దరిని పిలిచాడు. మీరు వెళ్ళండి, ఆ గ్రామానికి వెళ్ళి ఊరి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిదను గాడిపిల్లను తీసుకొని రండి అని చెప్పాడు. అక్కడికి వెళ్ళక మునుపు జరిగిన విషయం ఏంటి అనగా, ఈ చదవబడిన వాక్యం ఎందుకు చదివించామంటే, యెరూషలేము కుమార్తెలు దేవుని స్తుతించాలంటే వారి చేతులలో కొన్ని ఆయుధాలు ఉండాలి. ఇప్పుడు కుమారుడు ఈ కీబోర్డు వేసాడు, ఆయనకు తెలిసి ఉండాలి, ఈ యొక్క ఎట్లా సరిగమ పదనసలు తెలిసి ఉండాలి. పాడేవారిని కూడా మాకు కూడా కరెక్ట్ స్కేల్లో పాడాలి. మీరు చప్పట్లు కొడుతున్నారంటే మీ చప్పట్లు కూడా కొట్టడానికి దీనికి కూడా తాళం ఉంటుంది. ఇది ఒక తాళం, ఇది ఒక తాళం, దీంట్లో తాళం ఉంది. అందుకే ఇది 10 తంతుల సితారా అంటారు. ఒక్కొక్క ఏలు ఒక తంతు. అంటే దీంట్లో శృతి పెట్టడానికి మనకు దేవుడు జ్ఞానం ఇచ్చే, దీంట్లోనే అన్ని మనము నేర్చుకోవటానికి దేవుడు కృప చూపుతాడు. సరే, యెరూషలేము కుమార్తెల యొక్క చేతులలో ఏమి ఉండాలి అనే దానికి వచ్చినప్పుడు, దాన్ని కీర్తన గ్రంథంలో అనాది కాలంలోనే దేవుడు మత్తయి, మార్కు, లూకు, యోహాను వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించి, యేసుప్రభు వారు భూలోకములో ఉన్న జరిగిన విషయాలు మత్తయి, మార్కు, లూకు, యోహాను జీవితాల్లో రాయించాడు. అయితే మత్తయి, మార్కు, లూకు, యోహాను గారు రాకమునిపే దేవుడు భక్తుడైనటువంటి దావీదు ద్వారా కొన్ని మాటలు రాశాడు. ఇప్పుడు చదివిన మాటలు ఏంటనగా, నీతిమంతులు దేవుణ్ణి స్తుతిస్తారు. నీతిమంతులు, యథార్థవంతులు చెప్పాలి. నీతిమంతులు స్తుతిస్తారు, యథార్థవంతులు స్తుతిస్తారు. అయితే నీవు స్తుతికి వెళ్ళక మునుపు నీ చేతులలో ఏమో ఒకటి ఉండాలి. నీ దేవుడైన యెహోవా మందిరానికి నువ్వు వెళ్ళినప్పుడు చెప్పాలి. మీరు ఇప్పుడు నువ్వు ఒట్టి చేతులతో లేక రిస్తహస్తాలతో వెళ్ళకూడదు. ఇప్పుడు నువ్వు ఇంటికానే నీ చేతులను సిద్ధం చేసుకొని రావాలి. కర్రలు తీసుకొని రావద్దు, కత్తి తీసుకొని రావద్దు, గొడ్డలు తీసుకొని రావద్దు. ప్రభువా, ఈ హస్తాలతో నేను నిన్ను స్తుతించాలి. ఆమేన్. ప్రభువా, ఈ హస్తాలతో నేను నిన్ను స్తుతించాలి. ఈ నీతిమంతులు దేంతో పోల్చారు? రండి, కీర్తన గ్రంథము 92వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 92 వర్స్ 12. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు. చాలు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు అంటే అర్థం ఏంటనగా, అభివృద్ధి, వర్ధులవు, క్షేమము, తేజరులు, అందానికి సాదృశ్యము ఖర్జూరము. ఈ ఖర్జూరము గురించి, చెట్లను గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇది హిబ్రూ భాషలో కూడా మాట్లాడతారు. ఏమంటారనగా, తామారు వృక్షము, ఖర్జూర వృక్షము, తమాల వృక్షము, ఈత చెట్లు, సరళ వృక్షము, తాళ వృక్షము అని కూడా హిబ్రూ భాషలో చెప్పారు. కొత్త నిబంధనలు కూడా దీన్ని ఏమన్నారనగా ఖర్జూర వృక్షం అన్నారు. ఇవన్నీ కూడా యోర్దాను నది ప్రక్కన, ఎరుకో ప్రక్కన ఆయా సందర్భంలో పొడువుగా అందంగా కనపడతాయంట. అందువలన ప్రపంచ సుందరీలను ఈత చెట్లతోనే, ఖర్జూర చెట్లతోనే పోలుస్తారట. ఆ అమ్మాయి చూడండి, మిస్ ఇండియా చూడండి, మిస్ ఇండియా చూశారా?
ఇంతలా ఉండదు ఆమె. ర్యాంప్ ఉంటుందండి. ర్యాంపులో వాళ్ళు పోవాలంటే వాళ్ళు ఒకసారి అలా స్టైల్గా అడబోయేస్తారండి. వారిని ఎన్నుకోవడానికి వాళ్ళు తరిపిదైన వాళ్ళు జ్ఞానవంతులు ఉంటారు. అప్పుడప్పుడు ఈ సంవత్సరానికి కానీ మిస్ ఇండియా సోండ్స్ అని వస్తుంటారు. వాళ్ళు ఎట్లుంటారంటే ప్రతి నడినెత్తి వాళ్ళు కానీ అరకు వాళ్ళ వరకు కరెక్ట్గా ఎంత ఉండాలని అంతే ఉంటారు. అటువంటి వారిని మిస్ ఇండియాగా పెట్టి చేసి ఎన్నుకొని వారి తల మీద ఏం పెడతారు? గంప పెడతారా? కిరీటం పెడతారు. యేసుప్రభు వారు యెరూషలేము వీధులలో వెళ్ళినప్పుడు నీతిమంతులుగా ఉన్నవారు ఖర్జూర మట్టలు చేతపట్టుకున్నారు. ఏం పట్టుకున్నారండి? అంటే ఈ దినం ఉన్నట్టుండి జరిగింది కాదు. అది నీతిమంతులుగా ఉన్నవారు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ప్రారంభించబోతున్నాడు. ఆయన శిలువకు వెళ్ళబోతున్నాడు. మగ్దలేని మరియా, వేరొక మరియా ఏ విధంగా పునరుత్థాన దినమున యేసు ప్రభు వారు లేస్తాడని తెలిసి ఆయనకు రుద్దటానికి పోతున్నప్పుడు వారంటారు, మా సాంప్రదాయం ఏమైపోయింది తెలుసు, మేము పోయేటలకి యేసు ప్రభు వారు లేచిపోయాడు, సిద్ధపడ్డారు. అలాగనే యెరూషలేము వీధులలో యేసు ప్రభు వారు గాడిద బొమ్మ మీద ఊరేగుతూ ఉన్నాడు. అంటే వీరి చేతులలో ఏమున్నాయి? నీతిమంతుల చేతులలో ఖర్జూర మట్టలు ఉన్నాయి. ఖర్జూర మట్టలు దేనికి సాదృశ్యం అనగా విజయానికి సాదృశ్యము, సమాధానానికి సాదృశ్యము. ఎక్కడైతే విజయం ఉంటుందో అందరూ కేకలేస్తారండి. అందువలన మీరు ఇప్పుడు ఖర్జూర మట్టలు పట్టుకోవాలని నేను చెప్పటం లేదు, కానీ మీ జీవితము జయ జీవితముగా ఉండాలంటే ఇదిగో ప్రభువారు మనకు బోధిస్తున్నటువంటి మాటలను కాస్త మనము ధ్యానించుకుందాం. ఆమెన్. రండి, యోహాను సువార్త, ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 12. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం చదువుకుందాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని. చాలు. మరునాడు అనగా ఆదివారం కంటే ముందు రోజు శనివారం ఏం జరిగిందనగా, ఈ రోజు కంటే నిన్నటి దినం ఏం జరిగిందనగా ఒక విందు జరిగింది. ఆ విందుకు ఎవరెవరు వచ్చారనగా మార్తా మరియల సహోదరైన లాజరు వచ్చాడు. లాజరు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పరు? ఆయన 4 దినములు సమాధిలో ఉన్నాడు. యేసుప్రభు వారు ఆయన లేపాడు. లేపిన తర్వాత యేసుతో కలిసి భోజనం చేశాడు. చేస్తున్నప్పుడు అందరూ చూశారు. అందరూ చూసినప్పుడు ఆయన సాక్ష్యమిని అనేకులు దేవుని యొక్క సన్నిధానికి వచ్చారంట. అతనిని బట్టి 10వ వచనంలో యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపటానికి ఆలోచన చేశారు. చూసావా ఎక్కడ వీళ్ళందరూ ఉన్నారో క్రీస్తుకు విరోధులు చంపటానికి. ఎవరైనా బాగుపడుతుంటే సంతోషించాలి, కానీ లాజరు బాగుపడితే కొందరు అన్ని కలిగినగా నిడిచిపెట్టి యేసుని వెంబడించడం ఇష్టపడ్డారు, కానీ కొందరు చంపటానికి ఇష్టపడుతున్నారు. మనము కూడా ఆత్మీయ మేలు పొందుతుంటే కొందరు సంతోషపడతారు, మరికొందరు మన కాలు గుంజాలని ఆశపడతారు, వీళ్ళు బాగుపడకూడదని ఆశపడతారు. అయితే ఇక్కడ జరిగిన విషయాలు ఏంటి అనగా మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఏం పట్టుకున్నారండి వీళ్ళు? అంటే ఖర్జూరపు మట్టలు పట్టుకోవాలంటే ఈ ఉన్నట్టుండి అయ్యే పని తెచ్చుకునేటానికి అవుతుందా? అయితే నిన్నటి దినమున వారు సిద్ధపడ్డారు. మనం మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు తన దగ్గర నుండి 2 శిష్యులను పిలిచి మీరు వెళ్ళండి, కనబడుతున్న ఆ గ్రామానికి వెళ్ళి గాడిద పిల్లను కట్టబడి ఉన్నవి తీసుకొని రండినప్పుడు వీళ్ళు వెళ్తారు. 2 పంపిస్తాడు. ఎవరి దగ్గరికి పంపించాడు? కట్టబడి ఉన్న గాడిదను ఇడిపించుకొని రావాలంటే మామూలు మాట కాదు. గాడిద ఊరికే కట్టివేయబడదు, కట్టబడింది. ఆ గాడిద స్థలములో మనమున్నామని అనుకోవాలి, అంతే. ఏమనుకోవాలి? గాడిద అంటే మనం అప్పుడప్పుడు ఇంట్లో మీ అమ్మలు తిడతారు కదా, రే గాడిద, ఏ డాంకీ. అప్పుడు గాడిద డాంకీ అన్నప్పుడు ఈమె కన్న తల్లి ఏం కావాలా ఈయనకి? అప్పుడు చెప్పరు,
అమ్మా నువ్వు నన్ను గాడిద అన్నావు, మా అమ్మవు నువ్వే కదమ్మా, గాడిద తల్లివి నీవే కదా. సో ఎవరెవరైతే ఇప్పుడు అంటున్నారో, సమూయేలు గ్రంథంలో మనం చూసినప్పుడు గాడిద ఒక యవనస్తునికి సాదృశ్యం. పాపములో పట్టబడ్డాడు, లోకములో ఇరుక్కుపోయాడు, చేయరాని పనులు చేశాడు. ఆ ఊబిలో నుంచి బయటికి రావడానికి కష్టమైంది. యేసుప్రభు వారి శిలువకు ఎల్లక మునుపు ఈ ఆదివారం ఏం చేయబోతున్నాడు అనగా, ఇదిగో ఒక కట్టుబడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఇక్కడ వాక్యం ఉంటున్న మీలో ఎవరైనా బంధకములో, కష్టములో, దుఃఖములో, ఏడుపులో, అప్పుల సమస్యలలో, చెప్పుకొని సమస్యలో ఉంటున్నారా? ఆ దినము యేసుప్రభు వారు ఇద్దరిని పంపించి ఆ గాడిద పిల్లని విడిపించుటకు ఏ విధంగా పంపించాడో, ఈ దినము దేవుని యొక్క వాక్యము మనలను విడిపిస్తే, ఆ శక్తి కలిగిన వాక్యము ఈ దినము కూడా మనకు మట్టల ఆదివారం ఎప్పుడనగా సెలబ్రేషను మనం విడిపింపబడినప్పుడే. యెరూషలేము వీధులలో కేకలు వినబడాలి అంటే ఒక వ్యక్తి విడిపింపబడినప్పుడే. అక్కడ నీతిమంతులు ఉన్నారు, యెరూషలేము యొక్క కుమార్తెలు ఉన్నారు. వారి చేతులలో ఏమున్నాయండి? ఖర్జూరపు మట్టలు ఉన్నాయి. విజయానికి సాదృశ్యము, అందానికి సాదృశ్యము. ఇప్పుడు ఈ కట్టబడినటువంటి గాడిద కూడా సంతోషము రావాలి అంటే యేసుప్రభు వారు దాని మీద సవారు చేయాలి. యేసుప్రభు వారు దేని మీద సవారు చేయాలి? ఆయన యేసుప్రభు వారు ఇన్ని సృష్టించాడు కదా, పోయి గాడిదనే ఎక్కాడు చూడప్ప. ಅವರೇನು ಮನುಷ್ಯ ಕತ್ತೆ ಮೇಲೆ ಬಂದಿದ್ರಪ್ಪ ಅವರು. అదేనో ನಮ್ಮ సారు బందిద్దరు గుర్రం మీద వచ్చాడు మా సారు ఇంకొకైనా ఒంటి మీద వచ్చాడు, ఇంకొకని ఏనుగు మీద వచ్చాడు. అవును, గాడిద యొక్క ఈపు మీద ఎంత బరువైన మోస బరువు, అది బరువు మోయటానికి దాన్ని వాడుతారండి. కొండల మీద ఎక్కటానికి కంచరగాడిలో వాడతారు. కొండల మీద ఎక్కటానికి కంచరగాడి ఎక్కి ఆర్మీలు కూడా ఉన్నాయండి, డిఫెన్స్ ఫోర్సెస్లు కూడా గాడిదలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, కుక్కలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. బజార్ కుక్కలు కాదు, మళ్ళా ఈ కుక్కలు ఎవరినటువంటి పట్టుకుంటాయి అవి కాదు, ఆ కుక్కలు వేరు, శత్రువులను పట్టుకునే కుక్కలు. గాడిద కొండల మీద ఎంత బరువుని మోసుకొని పోతుంది, ఒంటె ఇసుకలో అరక దున్నుతుంది, ఏనుగు మామూలు సమతలమైనటువంటి భూమి మీద బరువు గుంజుతుంది. కానీ గాడిదకు ఉన్నటువంటి బలం ఏంటనగా, ఎంత బరువు వేసినా కానీ కొండ మీదకి దీటుకు ఎక్కుతుంది బరువు ఎత్తుకొని. దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరివంటే తెలుసా? గాడిదతో సమానం అయిపోయినా కానీ ఎంత దూరమైన ఎంత భారమైనా యేసు వైపు చూసి వెళ్తున్నప్పుడు ఆ యేసు నీ మీద స్వారీ చేస్తాడు. అందుకు ఈ గాడిదని ఇడిపించుకోవాలంటే మామూలు మాట కాదు. గాడిదకు శక్తి ఇదిగో కాల్లో ఉంటుంది. ఒక్కసారి వెనకొచ్చిన వాడిని తంతిందంటే వాని ముఖమంతా కూడా చట్నీ అయిపోద్ది. ఎప్పుడైనా గాడి దగ్గరికి వెళ్ళారా? నేను చెప్తాను, మీరు వెళ్ళి దాన్ని తోక పట్టుకు చూస్తా, పట్టుకుని రేపు ఆదివారం చెప్పు, తోక పట్టుకున్నాను సార్ అని చెప్పు చూద్దాం. కరాటోడు కూడా కొట్టాడు ఆ యొక్క దెబ్బ కొట్టకు మీరు వేస్తుంది, ఇక్కడ వేసిందంటే అయిపోయి జయింది, నువ్వు ఆడబడిపోతావు. ఇద్దరిద్దరిని పంపాడు. ఒక వ్యక్తి బాగుపడాలంటే, యవనస్తులు బాగుపడాలంటే, బ్రదర్ సిస్టర్ బాగుపడాలంటే ఎప్పుడు ఇద్దరిని బొమ్మన్నాడు. ఎందుకనగా వెనక ఒకడు తన్నేసుకున్న కానీ ముందోడు కూడా రక్షిస్తాడు కదా, హాయ్ హాయ్ అని పట్టుకుంటాడు కదా. ఒక వ్యక్తిని పట్టుకొని మామూలు విషయం కాదు. గాడిదనని తీసుకొని రావచ్చు, కానీ ఒక మనిషిని పట్టుకోవాలంటే, ఈ దినం ఇంతమంది మీరు వచ్చారంటే మేమెన్ని తనులు తన్నేసుకున్నామో. పాస్టర్ గారికి 1-2 దెబ్బలు కాదు కొట్టేది. పాస్టర్ గారు చూడటానికి బాగా అందంగానే బాగా మంచి బట్టలు వేసుకుని టిప్ టాప్లకు ఉంటాడు, కానీ ఎన్ని తన్నులు ఉంటాయో లోపల, గుద్దులే గుద్దులు, కొట్టరా తండ్రి. అయితే దేవునికి మహిమ, ఆ తన్నులన్నీ తన్నేసుకున్నా పర్వాలేదు, కానీ మీరు పరలోక రాజ్యానికి వెళ్ళి దేవుని స్తుతించేది మేము కోరుకుంటాం. యెరూషలేము దేవాలయానికి రండి, మరలా ఒకసారి ఇలా రండి. ఎలా? 11వ అధ్యాయం దగ్గరికి రండి. ఎక్కడికి? మార్కు సువార్త 11వ అధ్యాయం దగ్గరికి వస్తారండి. మార్కు 11వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు మనం కొన్ని మాటలు ధ్యానించుకుంటున్నాం. చూడండి, 2వ వచనంలో
మీ ఎదుటున్న గ్రామునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుని ఎప్పుడు కూర్చుండలేదు, దాన్ని ఇప్పి తోలుకొని రండి. ఎవడైనా మీరు ఎందుకు ఇప్పుతున్నావంటే ఇది యేసయ్య కావాలని చెప్పమన్నాడు, అంతే. ఆమేన్. ఎవరు చెప్పినాడు? మీ అందరికీ ఎవరు అవసరము? యేసయ్య అవసరం. నాకు అవసరం లేదు అసలు అన్నవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నాకు అవసరం లేదంటే వారి జీవితం ఏమైపోతుందంటే బంగాళాఘాతం అయిపోద్ది. యేసు ప్రభు వారు నాకు వద్దన్నోడు వాని జీవితం అంతా విలాప వాక్యాలు అవుతాయి. యేసు ప్రభు నాకు కావాలన్నోనికి పరమగీతం అవుతుంది అని జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను విసర్జించిన వారికి ఇప్పుడు మొదటి వాక్యంలో మనం ఏం విన్నాము? జక్కయ్య పాపే కానీ పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. పరిశుద్ధుడిగా మార్చబడిన తర్వాత ప్రపంచంలో పరిశుద్ధుడిగా ఉన్నటువంటి దేవుడు జక్కయ్యతో కలిసి జీవించడానికి ఇష్టపడ్డాడు. ఆమేన్. ఇప్పుడు ఈ కట్టబడి ఉన్నటువంటి గాడిని తీసుకొని వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేశారనగా వెళ్ళారు, చిగుర్లు తీసుకొని వచ్చి ఆ కొమ్మలు నరికి తీసుకొని వచ్చారు. ఈ చిగురు అంటే గాడిదకు చాలా ఇష్టం. ఏమండి? మంచి గడ్డి అన్నా మంచి చిగురులన్నా బాగా ఇష్టం. అప్పుడప్పుడు మనం ఆత్మీకంగా ఎదుగుతున్నప్పుడు మనం కళ్ళు మూసుకొని నేను పాపాన్ని చూడుతారండి, యేసయ్య నేను పాపాన్ని చూడను ప్రభా, అయ్యో దేవని పాపాన్ని చూడండి పాపం, ఇట్లా అనుకుంటుంటాం. అక్కడ పాపం కన్నప్పుడు ఎవరు లేరా పాపం చేసి వెళ్ళిపోరా అని అంట. అవును, ఒక మాట గుర్తు చేసుకో బ్రదర్ సిస్టర్, యేసుప్రభు వారు స్వారీ చేస్తున్నాడంటే ఆ గాడిద మీద ఒక రక్షణ అటువంటి బట్ట కప్పారు, దాని మీద వేశారు. ఆ తర్వాత యేసుప్రభు వారు దాని మీద కూర్చున్నాడు. ఆ తదుపరి ఈ గాడిద ఎక్కడైతే నడుచుడికి వెళ్తుందో దారి పొడవునా వారి బట్టలు పరిచారు. అక్కడక్కడ తినే చిగురులు ఉన్నాయి, అక్కడక్కడ యవనస్తులు ఉన్నారు, అక్కడక్కడ పాపానికి ప్రేరేపగల వారు ఉన్నారు. అయితే ఈ గాడిద ఎంత జ్ఞానం కలిగి గాడిదో తెలుసా? అనుకున్నది, నేను ఒకప్పుడు కట్టబడి ఉన్నాను, నన్ను ఇప్పేవాడు ఎవరు లేదు. అయితే దేవుని మహాకృప చేత దేవుడు 2 సేవకులను పంపించి 2 శిష్యులను పంపించి నన్ను విప్పి ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు నా మీద ఉన్నాడు, నా మీద స్వారీ చేస్తున్నాడు. అందువలన ఇప్పుడు నేను ఈ చిగుర్లకు అలవాటు పడితే, ఈ ఆడబిడ్డలకు అలవాటు పడితే, ఈ వేశ్య సాగంత్యానికి అలవాటు పడితే, లేక ఇష్టానుసారంగా తిరగటానికి అలవాటు పడితే నా యేసయ్యకు నేను దుఃఖము తెప్పిస్తాను. వాక్యం వింటున్న మీలో పాము సండే అని చెప్పుకోవచ్చు, మట్ల ఆదివారం అని చెప్పుకోవచ్చు. ఒక మాట నువ్వు గుర్తు చేసుకోవాలి, దేవుని సన్నిధానానికి నువ్వు వస్తూ ఉన్నావంటే ఒకటి నీ యొక్క హస్తాలలో విజయానికి సాంకేతమైనటువంటి ఖర్జూరం మట్టలు ఉండాలి. అది అందానికి సాదృశ్యం, అది విజయానికి సాదృశ్యం. గాడిద ఈ సందర్భంలో సమాధానానికి సాదృశ్యం. ఇంతమంది ఆటలాడి పాటలు పాడి హోసన్నా జయం అని కేరింతలేస్తున్నారు, సంతోషపడుతున్నారంటే ఇక్కడ ఒక మీడియా మధ్యలో ఒక అద్భుతమైనటువంటి జంతువు ఉన్నది, అదే గాడిద. నువ్వు దేవునికి గాడిద ఏ విధంగా ఆ దినము యేసయ్యను స్వారీ చేసుకోవటానికి సాధనంగా వాడబడిందో, నీ ఆఖరి శ్వాస వరకు ఇదిగో దేవుని యొక్క పిల్లల హృదయాలలో దేవుని యొక్క మనసు ఉండాలంటే, ఆయనను మనలో నివాసము చేయాలంటే దేవుడు అంటాడు, నీవు నన్ను మోస్తూ ఉండాలి. నీ కొరకు యేసు ప్రభు వారు సిలువ మొయ్యలేదా? ఒక ప్రక్కన లోక పాపం అంతా, మరొక ప్రక్కన ఆయన పాపం అనగా ఈ లోకములో ఉన్నాడు గనుక పాపిగా మార్చబడ్డాడు ఆయన. పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను, పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను. శాపగ్రాహియాయే సిలువలో, శాపగ్రాహియాయే సిలువలో పరుగిడి రమ్ము, శాపగ్రాహియాయే సిలువలో, శాపగ్రాహియాయే సిలువలో పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము.
ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రైజ్ ది లార్డ్. 40 దినములు పాస్టర్ మేము ఉపవాసం ఉన్నాం పాస్టర్. అబ్బా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అమ్మా, ప్రైజ్ ది లార్డ్ అక్క. మరి ప్రార్థనకు ఎందుకు రాలేదమ్మా అంటే 40 దినములు ఉన్నాను పాస్టర్ గారు, అలసిపోయినాను. అవునా, మరి అలసిపోతే నీ క్రియారూపం కనపడలేదు కదా. తమ్ముడు, బాబు, చెల్లెలు, అమ్మా, మీరు ఎన్ని ఏళ్ళు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసినా, ఎన్ని ఏళ్ళు పండుగలు ఆచరించినా, పండుగలలో ప్రభువు ఉండడు. పండుగలకు నీకు మాత్రము, క్యాలెండర్కు మాత్రమే సరిపోతుంది. అయితే పండుగ సందర్భంలో నువ్వు ప్రభు సన్నిధికి పోవటం మంచిదే, కానీ ఈ సంవత్సరం నువ్వు 40 దినములు ఉపవాస ప్రార్థన ఉన్నావు కదా, ఏదైనా కొత్త ఆత్మీయ అనుభవం సంపాదించుకుంటే నీవు ఈ భూమి మీద ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది. ఇప్పుడు మనకు ఈరోజు ఏమండి మట్ల ఆదివారము, మళ్ళీ మనకు వస్తే గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత పునరుత్థాన పండుగ అయిపోయింది. మళ్ళీ మనం క్రిస్మస్ పండుగ వరకు రావాలి. మళ్ళీ క్రిస్మస్ పండుగ వరకు ఎదురు చూడాలంటే మళ్ళీ క్యారల్స్కు పోవాలి. ఏ విధంగా యెరూషలేము కుమార్తెలు మట్టలు అవి ఏమండి ఖర్జూర మట్టలు తీసుకొని ముందుగా సిద్ధపడ్డారో మళ్ళీ మనం క్యారల్స్కి సిద్ధపడాలి. అవునా? జీవితకాలం అంతా అలా కాదు. దేవుడు ఏ విధంగా గాడిద మీద స్వారీ చేశాడంటే, అందుకే భక్తుడు పాత నిబంధన గ్రంథం అంటాడు, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం అంటాడు, ఆయన గాడిద మీద మీ దగ్గరికి వస్తున్నాడు. ఓ యెరూషలేము కుమార్తెలారా, మీరందరూ సంతోషించండి, ఆయన వస్తున్నాడు అన్నప్పుడు ఒక గాడిదకు ఎప్పుడు ఘనత వచ్చిందనగా యేసు ప్రభు వారు ఆ గాడిద మీద స్వారీ చేసినప్పుడే. ఆమెన్. యవన పిల్లలు కానీ ఎవరైనా కానీ దేవుని కార్యం చేయాలంటే ఎప్పుడు ఇష్టపడాలి. గాడిద దేవుని పని చేస్తే మనం చేస్తున్నా లేదా? ఏమండి, చేస్తున్నా లేదా? గాడిద లేదా అంటే దేవుడు ఎందుకు గాడిదని పెట్టాడు? ఇందులో ఎందుకు గాడిదని పెట్టాడు? మనమేం మనుషులం మనం. అది ఇడిచిన బట్టలన్నీ తీసుకెళ్ళి సాకిరివి తీసుకెళ్తుంది గాడిద ఆ దినాలలో. అది ఎప్పుడైతే ఈ వాషింగ్ మిషన్ రాని దినాలలో కూడా అందరూ పాపం ఆ లాండ్రీకి అనగా అక్కడికి తీసుకెళ్తారు, వాగులకి తీసుకుపోయి ఆ బట్టలన్నీ ఆయన ఆ బండకేసి ఊహ అని ఉతుకుతుంటాడు. ఉతికి మళ్ళీ దానికి నీళ్ళు వేసి అండ్ మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చి మళ్ళీ ఎవరి బట్టలు వాళ్ళకి ఇస్తాడు. ఎవరి ఇంటికి వాళ్ళ బట్టలు తప్పకుండా ఇస్తాడు ఆయన. 10 ఇండ్ల బట్టలు 20 ఇండ్ల బట్టలు తీసుకుపోతాడు. కన్ఫ్యూజ్ లేకుండా ఎవరి బట్టలు వారికి ఇస్తాడు ఆయన. హల్లెలూయా చెప్పరు? అందుకే అప్పుడప్పుడు అంటాడు, అరే చదువుకున్న వానికంటే వందనాలమ్మ మీకు, రైతులా చదువుకున్న వానికంటే కరెక్ట్గా ఇస్తాడంతే. దీంట్లో డౌట్ లేనే లేదు. ఈ చదువుకున్నవాడే అన్ని తప్పులు చేసేది. తప్పులు ఎక్కువ చేసేవాడే వాటిగా చదువుకున్నవాడే. అయితే మీరు చాలా మంచి వాళ్ళు, ఎందుకంటే ఎక్కువ చదువుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. తప్పులు చేయగాకండి. గాడిదకు ఘనత ఎప్పుడు వచ్చింది అనగా చూడండి, మరలా మీరు యోహాను సువార్త 12వ అధ్యాయం దగ్గరికి రండి. 12 దగ్గరికి రండి. 13వ వచనము, ఖర్జూర మట్లు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి, జయము ప్రభు పేరిట వచ్చువాడు ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కానీ కేకలు వేశారండి. ఆమేన్. ఏం వేశారండి? దేవుని స్తుతించడానికి నువ్వు గలమెత్తి దేవుని స్తుతించాలంట. ఆమేన్. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో దేవుని స్తుతించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది మాటలు మాత్రం గట్టిగా మాట్లాడతారు. అండ్ మాటలు మాత్రం చాలా గట్టిగా మాట్లాడతారు, బిగ్గరగా మాట్లాడతారు. వాడు మాట్లాడుతుంటే భర్త ఏం చేస్తాడంటే, వద్దురా తల్లి ఇంత పెట్టుకోకూడదు, దీన్ని పెట్టుకుంటే నాకు అగసాట్లు వచ్చి వెళ్ళిపోతాడు. చర్చిలో ప్రార్థన చేయమంటే ముసుకేసుకోవటము, మా ప్రార్థన అమ్మ. కొందరు ఉన్నారు శిష్యులు చాలా బాగా ప్రార్థన చేస్తారు, బ్రదర్స్ కూడా చాలా. కొందరికి ఎన్నెన్నో చెప్పు, ఇంట్లో మాత్రం గట్టి గడుస్తారు, కానీ చర్చిలో మాత్రం వాళ్ళు దేవుని పిల్లలారా అలా మీరు ఉండకూడదు. అలా మీరుంటే మీ కుటుంబంలో నెమ్మది కరువైపోతుంది. దేవుని సన్నిధిలో నీవు నేను ఎలా జీవించాలంటే, ఒక భార్యాభర్తలుగా, ఒక అన్నదమ్ములుగా, ఒక అక్క చెల్లెలుగా, ఒక దేవుని కనపరిచే విశ్వాసులుగా, నీతిమంతులుగా ఖర్జూర మట్టలు మనం ధరించుకున్నప్పుడు మన చేతుల్లో ఏముంటాయండి? ఖర్జూర మట్టలు అంటే విజయానికి సాగే సంకేతం. ఆమెన్, ఆమెన్.
ఇంటర్మీడియట్ ఒక అబ్బాయి చదివాడు, 10th క్లాస్ అమ్మాయి ఇంటర్మీడియట్ చదివింది, +2, ఇంటర్మీడియట్ అంటే +2. అబ్బాయి 10వ తరగతి చదివాడు. వీళ్ళిద్దరికి పెళ్ళి అయింది. ఎక్కువ ఎవరు చదువుకున్నారు చెప్పరు? అమ్మాయి. ఎస్, వాళ్ళ సంసారం బాగానే కొనసాగుతుంది, జరుగుతూ ఉంది. ఉన్నట్టుండి ఏదో రాత్రి గొడవ వచ్చింది వాళ్ళిద్దరికి. ఎవరికి? ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయికి, 10th క్లాస్ అబ్బాయికి, పెళ్ళి అయిన వాళ్ళకు. అప్పుడు ఆ అమ్మాయి అంటది, నిద్ర వచ్చింది, 12, 11 అయింది, అలిసి కొట్లాడుకొని ఇలా జీవితాలలో గాడిదకున్న జ్ఞానం ఉంటే మంచోలే ఇల్లు. బాగా వినండి, గాడిదకున్న జ్ఞానం లేకపోతే జీవితకాలం అంతా కొట్లాడుకుంటూనే ఉంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భార్య భర్తలారా వినండి, నేనేం చెప్తున్నాను. ఈ అమ్మాయి ఏం చేసింది? రాత్రి 12 గంటల కాడ, ఇదిగో ఈ మంచం ఉంది కదా, మా నాయన ఇచ్చినాడు నాకు కట్నంగా, నేను మంచం మీద పండుకుంటా, నువ్వు కింద పడుకోమన్నాడు. 10th క్లాస్ అబ్బాయి కింద పడుకున్నాడు. ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి ఎక్కడ పడుకున్నది? ఇంటున్నారు వాక్యం, ఇట్లాంటివి మీరు బాగా వింటారు. రాత్రి 2 గంటలైంది, ఈయనకి నిద్ర రాలే. అవును, వాళ్ళ నాయన దానికి మంచం ఇప్పించిండు, కానీ మా నాయన ఆ మంచానికి నవారు ఇప్పించిండు. మా నాయన దానికి నవారు ఇప్పించిండు. అందువల్ల దాని ఎగసాట్లు దాని పని అని మెల్లగా కిచెన్ రూమ్కి వెళ్ళాడు, కత్తి తీసుకున్నాడు, నవారంతో వచ్చాడు. నవారుకు వస్తే అమ్మాయి కింద పన్నది. ఏమే నువ్వు నవారుకు వచ్చినావంటే, మా నాయన నవారిచ్చాడు, ఇది నేను కోసుకున్నాను అంటున్నాడు. కుటుంబం బాగుపడుతుందా? అమ్మ నాన్న నీకు ఏది ఇస్తే ప్రేమగా ఇచ్చారు. దేవా స్తోత్రం. మా అమ్మ ఇచ్చిండు, మా నాయన ఇచ్చిండు, మా అమ్మ ఇచ్చింది, మీ నాయన ఏం పెట్టాడు, ఇదే జీవితం. వాళ్ళిద్దరికి ఏం కొట్లాడరు, ఇదే కొట్లాట. మీ నాయన మీ అమ్మ. నో, మీ అమ్మ నాన్నలు వస్తే మీ అమ్మ నాన్నలు వచ్చినట్టుగానే వాళ్ళని చూసుకో. మీ అత్త మామలు వచ్చినట్టు మీ అమ్మ నాన్నల కంటే ఎక్కువ బాగా చూసుకో. హల్లెలూయా. ఏమర్థమైంది మీ అందరికీ? లేకపోతే ఇంటర్మీడియట్ అమ్మాయి, 10th క్లాస్, ఇలా ఉండకూడదు మీ కుటుంబాల్లో. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం, వీరి కేకలేస్తున్నారు యెరూషలేములో. ఎందుకు కేకలేస్తున్నారనగా, ఒక మంచితనానికి వారు కేకలేస్తున్నారు, మంచి విషయానికి కేకలేస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. అదే సందర్భంలో దేవుడు ఎటువంటి అభయం ఇస్తాడు? 14 వచనంలో, 12-14. సియోను కుమారి భయపడకు. ఎందుకు అంటాడు దేవుడు అనగా, నువ్వు ప్రభువులో ఆనందిస్తున్నప్పుడు ప్రభువారు నీ భుజం మీద చేయి వేస్తాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు ఉన్నట్లయితే, యథార్థంగా నువ్వు ఉన్నట్లయితే, నీతిమంతులుగా నువ్వు ఉన్నట్లయితే, నువ్వు నిజమైనటువంటి ఒక గాడిద పిల్లతో యేసు ప్రభువారు దాని మీద ఎలా స్వారీ చేశాడో, ఓ ప్రభు ఇప్పుడు గాడిద పిల్లని ఇచ్చిపెట్టి నా మీద మీరు ఎందుకు స్వారీ చేయకూడదు? ఆమెన్. అప్పుడు నీ మనసు ఎట్లుంటుందంటే, యెరూషలేమా నీవు బాగుగా కట్టబడి ఉన్న వాళ్ళ పట్టణం వలె కనబడుతుంది. నీ మనస్సు యెరూషలేము మీద ఉంటుంది, అనగా దేవుని మందిరం మీద ఉంటుంది. లేకపోతే ఆదివారం వచ్చినామంటే మళ్ళీ వచ్చే ఆదివారమే. ఇప్పుడు మీరు చాలామంది, మన పిల్లలు, చాలా యవ్వన పిల్లలు, వీళ్ళందరూ మీరందరూ బైబిల్ చదువుతుంటారు ఆదివారం? పోనీ మధ్య రోజులలో బైబిల్ చదువుతుంటారు? ఎంతమంది నేను మధ్య రోజులలో బైబిల్ తరచుగా చదువుతుంటున్న వారి చేతులు ఎత్తగలరా? ఒకటి ఇట్లా ఎత్తిండు, ఇట్లా సిస్టర్స్. ఓకే, దేవునికి స్తోత్రం. చాలామంది బైబిల్ చదవట్లేదని కదా అర్థం. అంటే యేసయ్య నీ మీద ఎలా స్వారీ చేస్తాడు? యేసయ్యతో నీకు అన్నీ కావాలి, యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాలు కావాలి. నాకేం కొరతగా ఉండకూడదు ప్రభు అని నువ్వు అంటావు. ఆయన ఏమంటాడు? నీ కొరత ఉండాలంటే ఈ బైబిల్లో ఆస్తి ఉంది అన్నాడు యేసయ్య. ఉందా లేదా? ఏముందమ్మ దీంట్లో? నన్ను అడుగుము, భూమిని స్వాస్థ్యముగాను జనులను సొత్తుగాని ఇస్తా అన్నాడా లేదా? ఇది చదవకోకనే మీ ఇంట్లో కొరతలు ఉన్నాయి. మీరు, నాకు తెలుసు మీరు చాలా బిజీగా ఉన్నారు, బిజీ పక్కన పెట్టు, ఈజీ అయిన కార్యం చెయ్యి. ఈ పని చేసుకొని నువ్వు ప్రభు సన్నిధానికి నువ్వు నీ పనులకు వెళ్ళు. నీ జీవితాన్ని దేవుడు 3 పువ్వులు 6 కాయలుగా చేస్తాడు. కుటుంబాల్లో నెమ్మది కరువు అయిపోయింది. ఎందుకు? కారణం ఏంటనగా, ఈ జ్ఞానము లేకనే. మనుషులు ఎందుకు వెనుకబడిపోయారనగా, నా జ్ఞానము లేకనే నా ప్రియులందరూ కూడా త్రోవ విడిచిపోతున్నారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టివారికి దేవుడు యెరూషలేము కుమార్తెలకు అంటాడు అభయం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడండి? అందుకే యెరూషలేమా యెరూషలేమా, నీవు బాగుగా కట్టబడి ఉన్న పట్టణములే ఉన్నావు. అప్పుడు నీకు ఏమిస్తాడు దేవుడు? ఆశీర్వాదం ఇస్తాడు. దాన్నే రాసిన దావీదు రాస్తాడు. 118 కీర్తన 26వ వచనం చదవండి. అనాది కాలములోనే దేవుడు మట్టలాదివారం గురించి, యేసుప్రభు వారి గురించి ఏమి రాశాడు వినండి ఒకసారి. 118:26. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందును గాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాం. చప్పలు కూడా దేవుని చూస్తాం. యెహోవా మందిరములో నుండి దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు. యెహోవా పేరట వస్తున్నాడు. దేవాది దేవుని పేరట యేసుప్రభు వారు యెరూషలేము వీధులలోనికి వచ్చాడు. యెరూషలేము వీధులలో ఆయన దేని మీద స్వారీ చేశాడు బాబు? గాడిద మీద. వాహనమేమి లేక తాను గార్ధబమునెక్కును, వాహనమేమి లేక తాను గార్ధబమునెక్కును, తనెవరి ఇంట ఉండునో వరిన్ ఉద్ధరించున్, తనెవరి ఇంట ఉండునో వరిన్ ఉద్ధరించున్. క్రీస్తే మనార రాజని ఉత్సాహించేదము, క్రీస్తే మనార రాజని ఉత్సాహించేదము. సియోను రాజు వచ్చును మదించిదాపడు, సియోను రాజు వచ్చును మదించిదాపడు. మీ తన్నువులు శుద్ధి చేయుడి మీ రాజు కోరకే, మీ తన్నువులు శుద్ధి చేయుడి మీ రాజు కొరకే. సియోను రాజు వచ్చును మదించిదాపడు, సియోను రాజు వచ్చును మదించిదాపడు. అక్కడ వీళ్ళందరూ కేకలేస్తుంటే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల యూదులు అండ్ ఈ పరిచయులు సద్దుకాయలు అంటారు, అయ్యా ఈ శిష్యుల యొక్క నోర్లు మూయించాయంటే, ఈ శిష్యులు కనుక నోర్లు మూస్తే రాళ్ళు కేకలేస్తాయి. చెప్పలు కొడదామా? రాళ్ళు కేకలేస్తాయి. నా నోట ఎప్పుడు దేవుని పాట పాడుతుంటాను, ఎప్పుడు. అది నాకు ఇచ్చిన నా హ్యాబిట్, నాకున్నటువంటి అలవాటు. ఎప్పుడు పాటలు. నేను పిల్లలు కూడా పాటలు పాడండి, దేవుని స్తుతించండి, అన్నం తినండి, భోజనం చేయండి, మంచిగా మంచి వేసుకోండి, మంచిగా ఉండండి, కానీ దేవుని స్తుతించండి. ఆమెన్. నీ తల్లిదండ్రులకు ఈ విద్య నేర్పు, ఈ విద్యను నేర్పు. దేవుడు ఈ లోకములు ఎక్కడికి వెళ్ళిన కానీ గాడిదకు ఘనత ఎట్లిస్తాడో దేవుడు నీ జీవితాన్ని దేవుడు ప్రేమిస్తాడు. ఇది మట్టల ఆదివారం గురించి మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా ఈ మట్టల ఆదివారం అనగా ఈ పామ్ సండేలోనైనా నాలో నివసించు, నాతో రా, నా మార్గాలు నీ అధికారానికి ఒప్పుకుంటున్నాను, ప్లీజ్ కమ్ అన్నప్పుడు ఏంటాడు యేసయ్య, ఇదిగో దేవుని నివాసము మానవుల మధ్య ఉన్నది అన్నాడా లేదా యేసయ్య? అన్నాడా లేదా ప్రకటన గ్రంథంలో? ఇదిగో దేవుని యొక్క నివాసం ఎక్కడుందంట? మానవుల మధ్య ఉందంట. మీలో ఉండాలంటే ఆ దినం యెరూషలేము దేవాలయం ప్రక్కన ఆ వీధులలో యేసయ్య ఈ విధంగా ఊరేగింపబడి ఆనందపడ్డాడు, సంతోషపడ్డాడో, ఇటువంటి వాహనాల్లో యేసయ్య రాలేదు. విమానం మీద రాలేదు, రాకెట్ మీద రాలేదు, ఏనుగు మీద రాలేదు, గుర్రం మీద రాలేదు, ఒంటి మీద రాలేదు. ఆయన అందరూ కూడా ఇష్టపడని వాహనాన్ని ఎన్నుకున్నాడు ఆయన. లోకంలో చాలామంది ఉన్నారు బ్రదర్ సిస్టర్. దేవుడు నిన్నెందుకు ఎన్నుకున్నాడు? ఏం మంచితనం ఉంది? అసలు నాలో ఏముంది? నాలో వ్యక్తిగతంగా నాలో ఏమి లేదు. అయితే దేవుడు నన్ను పిలిచాడు, నా కుమారుడా నేను నిన్ను వాడుతానన్నాడు. ఎస్, నాకు కలిగిన ప్రియమైన ఉద్యోగాన్ని నేను రాజీనామా చేశాను. వద్దు ప్రభువా, నేను నీ సేవ చేస్తాను. నా భార్య తన అమ్మాయి, నువ్వన్న ఉద్యోగం చేయమ్మాయి, మన పరిస్థితి ఎట్లా అన్నప్పుడు, లేదండి మన ఇద్దరం కలిసి సేవ చేస్తామని నీ కొరకు నేను 4.5 సంవత్సరం ప్రార్థన చేశాను. మిమ్మల్ని సేవకు పంపి నేను ఉద్యోగానికి వెళ్ళను, మన ఇద్దరం కలిసి సేవ చేస్తామన్నది. ఎంత సంతోషం కదా. మా ఇంటి వారు కూడా, మా కుటుంబం కూడా మాకు సహకరించారు, ప్రోత్సహించారు. ఈ దినం నాకు ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది అక్క చెల్లెలు, ఇంతమంది బంధుమిత్రాలు, దేశంలో ఎంతోమందిని నా కొరకు పెట్టాడు. ఒక్క మాట, ఆ యేసును మోసుకుని తిరగటానికి ఇష్టపడ్డాడు. గాడిద ఏ విధంగా ఎంత బరువైన మోసుకుంటూ కొండ ఎక్కుతుందో, నువ్వు అలా మోస్తే నీ జీవితంలో యేసయ్య స్వారీ చేస్తాడు, భుజం తట్టుతాడు. నువ్వు మొయ్యలేకపోతే నిన్ను ఆ లగేజ్ని యేసయ్య మోస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోషే దేవా నీకు స్తోత్రాలు. మట్టల ఆదివారము
ఈ పామ్ సండే సందర్భముగా యెరూషలేములో సంతోషము. దేవుని పిల్లలు యథార్థవంతులు, నీతిమంతులు, యథార్థవంతులు దేవుని స్తుతిస్తారు. వారి హస్తాలలో ఖర్జూరపు మట్టలు ఉన్నాయి. వారి హస్తాలలో విజయ సంకేతం ఉన్నది. బ్రదర్, సిస్టర్, నీ జీవితం విజయమమ్మా, నీ జీవితం విజయం తల్లి. నువ్వు ఓడిపోయేదానివి కాదు, వాడిపోయేదానివి కూడా కాదు. ఎందుకనగా యేసయ్య నీ మీద స్వారీ చేస్తున్నాడు. నిన్ను, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని ప్రభువారు తప్పకుండా ఆశీర్వాదిస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అయితే భారం మోయటానికి సిద్ధంగా ఉండాలి. గాడిద భారం మోసింది, ప్రపంచ సృష్టికర్తను మోసిందండి గాడిద. ఇది మామూలు విషయం కాదు. గాడిద ప్రపంచ సృష్టికర్తను మోసింది. ఏనుగు మీద వస్తావా? మన సారు ఏనుగు మీద వస్తాడా? కాదు. మన దేవుడు గాడిద భూమి మీద వచ్చాడు. ఎవరికి పనికిరాని వాడు యేసయ్యకు పనికి వచ్చాడు. నేను ఎవరికి పనికిరాని వాడినేమో కాబోలు, కానీ నేను యేసయ్యకు పనికి వస్తాను. నిన్ను కూడా వాడుకుంటాడైతే నీ మనస్సు దేవుని మీద పెట్టినప్పుడు, ఎటువంటి టెంప్టేషన్ వచ్చినప్పుడు కూడా దారిలో పరిచిన కొమ్మలను, ఆకులు తినాలని ఇష్టపడలేదు ఈ గాడిద. ఎందుకనగా నా మీద ప్రపంచ సృష్టికర్త ఉన్నాడు. నేను నా మూతి అలా ఇలా నేను సాపానంటే అసలు బ్యాలెన్సింగ్ ఉండదు అక్కడ. ఆయన అలా ఇలా అయిపోతాడేమో. నా మనసు ఏందనగా నా దేవుని నేను సరిగా మోయాలి. నువ్వు సరిగా మోస్తావా? సగం దూరం మోసి నా చేత కాదని చెప్తావా? నీ చేత కానప్పుడు యేసయ్య నిన్ను కూడా మోస్తాడు. అయితే నువ్వు దారిలో పట్టుకున్న దారి ముందుకెళ్ళు. ఎన్నో ఏండ్ల క్రితము, ఎన్నో సంవత్సరాల క్రితము ఈ గ్రంథములో గాడిదను గురించి రాశాడు యేసయ్య. దావీదు ద్వారా మాట్లాడాడు, జకరియా ద్వారా మాట్లాడాడు, సువార్తలలో మత్తయి, మార్కు, లూకు, యోహానుల ద్వారా మాట్లాడాడు. ఈ దినం అనేక మంది దైవజనులు ఈ మట్టల ఆదివారం గురించి బోధిస్తున్నారు, ప్రబోధిస్తున్నారు. దేవా, నీ సేవ నేను చేస్తానయ్యా. ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీలో అందరికీ పరిచర్య చేయాలన్నాడు. ఎవరైతే పరిచర్య చేస్తాడో అట్టివాడే గొప్పవాడు. బ్రదర్, సిస్టర్, ఎవరైతే దేవుని కార్యం చేస్తారో వారిని దేవుడు చూస్తూ ఉంటాడు. ఇంత పెద్ద ఆయన, ఇంత చదువుకున్న వ్యక్తి, ఇంత హోదా కలిగిన ఈ అబ్బాయి, ఈ అమ్మాయి చిన్న పని కూడా చేస్తున్నారు. వీరిని ఆశీర్వాదిస్తానంటాడు యేసయ్య. దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు వచ్చాడు, శపించుటకు రాలేదు. మీ కుటుంబంలో నెమ్మది కరువు ఎందుకైందనగా దేవుని కార్యం మీరు చేయట్లేదు. ఎన్ని పనులు చేసినా నీకు పని ఇచ్చిన దేవుని మర్చిపోవద్దు. ఎవరైతే ప్రార్థనకి ఈ దినం రాలేదో వారితో మాట్లాడు. ఎరా, దేవుడు నీకు పని ఇస్తే నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు? ఏం పని చేస్తున్నావు నీవు? పద దేవుని మందిరానికి, దేవుని కార్యం మనం చేద్దాం పద. అప్పుడు నీ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. అలా అడిగే శక్తి, అలా అడిగే ధైర్యం నీకుంటే ఇంట్లో ఉన్న వ్యక్తితో నువ్వు మాట్లాడు. అతడు నిన్ను పోషించినా పోషించకపోయినా పర్వాలేదు. దేవుడు నీకు ఊపిరిచ్చాడు, గాలి ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు. ఆ దేవునికి నువ్వు ఏం చెల్లిస్తావు? ఇంట్లో ఏం చేస్తున్నావు నీవు? పద దేవుని సన్నిధానికి. యెరూషలేములో కేకలు వినపడుతున్నాయి. యథార్థవంతులు దేవుని స్తుతించారు. యథార్థవంతుల హస్తాలలో విజయానికి సంకేతమైనటువంటి ఖర్జూరపు మట్టలు ఉన్నాయి. స్తోత్రం, థ్యాంక్ యూ. ఎస్, దేవుని ఘనపరుస్తాం. ఎస్, స్తోత్రం అయ్యా. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా హోసన్నా మన మధ్యలో ఉన్నాడు. చప్పట్లు కొడదామా? శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైనా, అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయం, యేసు గాయముల్ స్వస్థపరచును, యేసు గాయముల్ స్వస్థపరచును. రక్తమే రక్షణనిచ్చును, రక్తమే రక్షణనిచ్చును. అందరూ హోసన్నా, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే. యేసు
రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే అందరము త్వరగా త్వరగా వచ్చుచుండే. హోసన్నా హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే. ఆ దినము గార్ధము ఇచ్చాడేమో యేసయ్య రెండవ రాకడలో ఆర్భాటముతో ప్రధాన దూతలతో అద్భుతంగా మేఘాల మీద రాబోతున్నాడు ఆయన. నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు ఆయన. ఇక గార్ధము మీద రాడు ఆయన. నిన్ను వాడుకుంటాడు యేసయ్య. ఎర్ర సంద్రము పొంగిపోయినా యోర్దాను యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగిపోయినా భయము లేదు భయము లేదు జయము మనకే భయము లేదు జయము మనకే. విజయ గీతము పాడెదము విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే ಎಲ್ಲರೂ హోసన్నా జయమే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే. యేసు యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. ఆయన రాబోతున్నాడు. నిన్ను ఎదుర్కోవడానికి రాబోతున్నాడు ఆయన. ఆర్భాటముతో ప్రధాన శబ్దంతో త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ హల్లెలూయా స్తుతి మహిమా. అందరము హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ హల్లెలూయా స్తుతి మహిమా. యేసు రాజు యేసు రాజు మనకు ప్రభువై యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే మరోసారి హోసన్నా హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే. అలిచిపోకుండా దేవుడిద్దాం. యెరూషలేము వీధులలో ఖర్జూర బట్టలు ధరించుకొని బంగారు వస్త్రం ధరించుకొని యోర్దాను యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగిపోయినా భయపడవుతున్నా బిడ్డ. యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగిపోయినా భయము లేదు భయము లేదు జయము మనకే భయము లేదు జయము మనకే. విజయ గీతము పాడెదము విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే. ఆయన రాబోతున్నాడు. ఆ దినము యెరూషలేములో గార్ధపు మీద స్వారీ చేసాడేమో, కానీ ఇప్పుడు మనందరి మీద స్వారీ చేయటుగానే వచ్చాడు. మనల్ని ఎదుర్కోవటానికి ఆయన తెస్సలోనికి రాసిన పత్రికలో మనం చూస్తుంటున్నాం. ఆయన ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ఆయన మేఘాలతో మనల్ని మేఘాల మీద రాబోతున్నాడు. ఆయన మనల్ని ఎదుర్కోవటానికి రాబోతున్నాడు. ఎప్పుడైతే మనం భారం మోస్తామో, ఆ గాడిద పిల్ల ఏ విధంగా భారం మోసిందో, మనం కూడా ఈ లోకంలో భారం మోసినప్పుడు దేవుడు మన మీద ఆయన స్వారీ చేస్తాడు, మనతో ఉంటాడు, మనతో ఆయన నివాసం ఉంటుంది. ఆ కృపే మనకి ఇవ్వబోతున్నాడు.
మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభువా మేము ఎల్లప్పుడూ నీ పని చేస్తాం. విజయ సంకేతము, అందానికి సాదృశ్యము ఖర్జూర మట్లు. వారు మొవ్వు వేయుదురు అనగా వారు ఫలిస్తారు, వారు తేజరిల్లుతారు అని ప్రభువారు మనకు చెప్తున్నారు. మీరెవరు భయపడొద్దు, ప్రభు స్వస్థపరిచే యెహోవా. యేసు గాయములు, యేసు గాయములు స్వస్థపరచును, యేసు గాయములు స్వస్థపరచును. రక్తమే రక్తమే రక్షణనిచ్చు, రక్తమే రక్షణ. అందరము చేతులు పైకెత్తి హోసన్నా జయమే, యేసు దేవా స్తోత్రాలు. హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, మనకే జయము. హోసన్నా జయమనకే. యేసు రాజు రాజుల రాజే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. గాడిద ఏ విధంగా భారం మోసిందో ప్రపంచ సృష్టికర్తను మోసే భాగ్యము మానవులతో తృణీకరింపబడినటువంటి ఆ యొక్క గాడిదకు దేవుడు ఇచ్చాడు. మీరు కూడా ఎవరికి పనికిరాని వారయ్యా అంటున్నారా? కానీ దేవుని దృష్టిలో మీరు చాలా విలువగలవారు. అప్పుడే మనకు మట్టల ఆదివారం, అప్పుడే మనం పామ్స్ అంటే మనం సెలబ్రేట్ చేయగలం. అది ఒక్క దినం జరిగిందేమో, కానీ నీ జీవితంలో అనుదినము ఇటువంటి సెలబ్రేషనే జరుగుతుంది. అనుదిన సెలబ్రేషన్ నీకు కావాలి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నేను భారం మోస్తాను, నీ కొరకు నేను జీవిస్తాను, నిన్ను ప్రేమిస్తాను. అది ఏమైనా పర్వాలేదు, నీకంటే ఎక్కువగా నేను దేన్ని కూడా ప్రేమించను. అదే క్రైస్తవ జీవిత మాదిరికరమైన జీవితం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. ఈ మట్ల ఆదివారంలో మాకు ఇచ్చిన ఈ శుభ సందర్భాన్ని బట్టి మీకు వందనాలు. నీ ప్రియబిడ్డలు దీవించి ఆశీర్వదించుము. ఎవరైతే రాలేదో వారిని మరోసారి తీసుకుని వచ్చి భాగ్యం దయచేయండి. ఈ వాక్యం వ్యర్థం కాకుండా ఫలింపజేయండి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, వారు తేజరిల్లుదురు, వారు అభివృద్ధి పొందుదురు. ఎందుకనగా వారి చేతులలో విజయానికి సాదృశ్యమైనటువంటి ఆ ఖర్జూర మట్టలు ఉన్నాయి స్వామి. మా జీవితం కూడా అంతే. మేము ప్రపంచానికి మీ నామములో మేము సుందరము గల వారిమి. యెరూషలేము కుమార్తెలు వారి లోపలి భాగాన్ని అలంకరించారు. బబులోను కుమార్తెలు బాహ్య జీవితాన్ని అలంకరించారు. మాకు వారికి తేడా అదే. అయితే దేవుడు మమ్మల్ని కుర్రిపుగా చేయలేదు, మమ్మలను అందగారుగానే అందగత్తెలుగానే చేశాడు యేసయ్య. ఆయన స్వరూపమే మాకు ఇచ్చాడు. నిజమే తండ్రి, మేము మీ కొరకు ఏం చెల్లించగలం? ఇదిగో ఈ ఉదయకాలమున మా స్తుతులు, మా స్తోత్రాలు మా ప్రియుడు, మా రక్షకుడైన యేసయ్య నామములోనే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను సహవాసము ఇప్పుడు మన అందరికీ జీవితాల్లో విజయమును అనుగ్రహించి, మన జీవితం అలసిపోయినప్పుడు దేవుని యొక్క ఆదరణ ప్రభువారు సదాకాలము మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్.
ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్.